హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో రవ్వ కేసరి. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు మనం కేసరిని నైవేద్యంగా సమర్పిస్తాము. చక్కెరతో కాకుండా ఈరోజు బెల్లంతో సూపర్గా ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు బెల్లంని సన్నగా ఇలా తురుముకొని తీసుకోవాలి. బెల్లంలోకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం అనేది బాగా కరిగితే సరిపోతుంది. బెల్లం బాగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉన్నట్లయితే వడకట్టేసుకొని బెల్లాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ 3 కప్పుల వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వేరొక స్టవ్ మీద మనం రవ్వని వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయిలోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు బాగా వేగి మంచి గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకోండి. కొలతలు 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లము, అలాగే 3 కప్పుల వాటర్ అనేది కొలత కరెక్ట్గా సరిపోతుందండి. రవ్వ వేగాక దీంట్లోకి వేడివేడిగా కాగుతున్న వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, పైన చితులుతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉంటలు లేకుండా రవ్వని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకు రవ్వ అనేది కొంచెం గట్టి పడుతుంది. ఇలా గట్టి పట్టాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత రవ్వను చూసినట్లయితే మనకి బాగా ఉడికిపోతుందండి. ఇలా రవ్వ బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1.35 కప్పు వరకు వేసుకోవచ్చు. రవ్వని అలాగే బెల్లంని బాగా మిక్స్ అయ్యేట్టుగా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమము ముందు కలిపినప్పుడు ఇలా పలుచగా ఉంటుంది, కొద్దిసేపు ఉడికితే మనకు గట్టి పడుతుంది. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి, మనకు రవ్వ అనేది బాగా ఉడికిపోయింది, బెల్లం పాకం కూడా బాగా పీల్చుకునింది. ఇలా రవ్వ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నెయ్యిని డ్రై ఫ్రూట్స్ని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు రవ్వను బాగా వేయించేసుకోవాలి. మనకి కేసరి అనేది బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా 1/2 స్పూన్ యాలకుల పొడి, అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి కర్పూరం అనేది పెడితే స్మెల్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బెల్లం రవ్వ కేసరి అనేది మనకు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా రెసిపీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సెర్చ్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.